హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన ఛానల్లో నాటుకోడి కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్. అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 3 ఆనియన్స్, 2 టమోటో, కొత్తిమీర అండ్ పుదీనా ఇలా చాప్ చేసి పెట్టుకున్నానండి. చికెన్ మసాలా, గరం మసాలా, ధనియా పౌడర్, పట్టా లవంగాల పొడి అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఇలా ఒక బౌల్లో తీసి పెట్టుకున్నాను. నేను 1 kg చికెన్ తీసుకున్నానండి. బాగా వాష్ చేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్, 3 టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ కల్లుప్పు వేసానండి. కొంచెం ఆయిల్, మనం చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కొంచెం, టమాటో కొంచెం, అలాగే పుదీనా అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకున్నాను. ఇలాగా మిక్స్ చేసుకొని తగినంత వాటర్ యాడ్ చేసుకొని ఇలా కుక్కర్ క్లోజ్ చేసి 7 విజిల్స్ పెట్టానండి. ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక కొంచెం ఆవాలు వేసి ఆవాలు చిటపటలాడాక ఇలా ముందుగా మనం చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం చాప్ చేసి పెట్టుకున్న టమాటాను కూడా అందులో యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ అండ్ టమాటా ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత అందులో మనం 2 టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ ధనియా పౌడర్, కొత్తిమీర వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న చికెన్ అందులో వేసి బాగా మిక్స్ చేసుకొని అందులో చికెన్ మసాలా అండ్ గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకున్నాక ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా పట్టా లవంగాల పొడి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, నాటుకోడి కర్రీ సంగటిలోకి కూడా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.